మ్యూజిక్, హారర్ సీన్స్, రొమాంటిక్ సీన్స్, ప్రభాస్ వింటేజ్ లుక్స్ ఆల్ గుడ్. చాలా బాగుంది మూవీ. హీరోయిన్స్ ముగ్గురున్న వింటేజ్ ప్రభాస్ కోసం వెయిటింగ్ ఫ్యాన్స్. సో డైరెక్టర్ ఆల్మోస్ట్ బాగా కవర్ చేశాడు. ముగ్గురు డైరెక్టర్ అన్ని ఉన్నాయండి, అన్ని ఈక్వల్ ఉన్నాయి. ఫ్యాంటసీ ఉంది, హర్రర్ ఉంది, రొమాన్స్ ఉంది, సాంగ్స్ ఉంది, ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది మూవీ. లిటరల్ గా చెప్తున్నావు డూడ్, అందరు చూడాల్సిన మూవీ, ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. సూపర్ ఉంది. హర్రర్ కొన్ని చోట్ల భయపడ్డాం, బట్ ఇట్స్ ఓకే. వెరీ వెరీ నైస్ అండి. గూస్ బంప్స్ వచ్చేసింది. చాలా 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 బాగుంది. భారతీయ డైరెక్షన్ బాగుంది. హర్రర్ మూవీ లాగా వేరే కొత్త ఎలివేషన్స్, కొత్త లుక్ లో చూపించిండు డార్లింగ్. ప్రీమియర్స్ కొద్దిగా తెలంగాణలో ఎక్స్పెక్ట్ చేసినంత ఈజీగా ప్రీమియర్స్ రాలేదు, బట్ లేట్ అయినా పర్లేదు. డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం ఒక మంచి అనుభూతి. ఏం పడదన్న, పెద్ద హీరో ప్రభాస్ లో ఒక పాన్ వరల్డ్, పాన్ ఇండియా హీరో కాబట్టి ఈ ప్రీమియర్స్ లేట్ కావడం ఆయనకు పెద్ద ఫరక్ ఏం పడదు. కాకపోతే సినిమా మాత్రం సూపర్ ఉందన్న. ఒక డార్లింగ్ టైంలో చూసిన ప్రభాస్ ని మళ్ళీ మారుతి గారు చూపించారు. ఆ క్రొకోడైల్ ఫైట్ సీన్స్ కావచ్చు, క్లైమాక్స్ లో జోకర్ సీన్ కావచ్చు, జబర్దస్త్ పెట్టిండు. పార్ట్ 2 కోసం వెయిటింగ్ అన్న. సో సినిమా అయితే చాలా బాగుంది, అంటే బాగా అనిపించింది. ఫస్ట్ థింగ్, ప్రభాస్ గారిని చాలా రోజుల తర్వాత ఇన్ని వేరియేషన్స్ లో ఆ కామెడీ టెక్స్చర్ తోటి చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. విజువల్ వండర్ అయితే కనిపించింది అని చెప్పొచ్చు. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా చాలా బాగుంది. చాలా భారీ అంచనాలతో రిలీజ్ అయిన సినిమా రాజాసాబ్ అండి. ప్రభాస్ కెరీర్ లోని మైలేజ్ నిలిచిపోతుంది. మారుతి గారి మార్కు హారర్ క్రైమ్ చాలా భయపెట్టే విధంగానే ఉంది. సినిమా చాలా బాగుంది. సినిమా సూపర్ డూపర్ హిట్ అండి. అందరూ థియేటర్లోనే చూడాలి, బయట అక్కడ వీడియోలు, తొమ్మిది వీడియోలు చూస్తే బాగోదు. సినిమా సంక్రాంతికి 2026 బ్లాక్ బస్టర్ మూవీ అండి. సూపర్ సూపర్ సూపర్. తమన్ మ్యూజిక్ సూపర్ హైలైట్. సూపర్ ఉంది, మ్యూజిక్ సూపర్ ఉంది. లాస్ట్ 45 మినిట్స్ అయితే అసలు ప్రభాస్ ని ఇలా చూడటం ఇదే ఫస్ట్ టైం. ఇంకో కొత్తగా చూసాం ప్రభాస్, చాలా బాగా చూసాం. బాగుంది. రాజాసాబ్ సినిమా నాకైతే నచ్చింది. ఇప్పుడే చూసాం కదా. సో ఫస్ట్ హాఫ్ చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది, బట్ క్లైమాక్స్ చాలా బాగుంటుంది. మళ్ళీ క్లైమాక్స్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, ప్రభాస్ గారి యాక్షన్ కానీ, ప్రతిదీ కూడా అంటే ఒక వింటేజ్ ప్రభాస్ గారిని చూసిన ఫీలింగ్ వచ్చింది అన్నమాట. హీరోయిన్స్ కి స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ ఉంది. హీరో చాలా బాగా నేను ప్రభాస్ ని చూస్తూనే ఉన్నాను. సో నాకు చాలా నచ్చింది. మంచి చాలా బాగుందన్న. బ్లాక్ బస్టర్ అన్న. అంటే చాలా రోజులతో ఒక మంచి జోనర్ చేస్తున్నాను అని చెప్పాను కదా, ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు అంతా అన్న. సక్సెస్ఫుల్ ఫుల్ఫిల్మెంట్ చేసినాడు. ముగ్గురు హీరోయిన్స్ బాగా చూపించాడు. సరిపోరావు డార్లింగ్ కి ఆబ్వియస్లీ. బాగుంది. చెప్పారు కదా మారుతి గారు ఏమంటారు అంటే మీరు ఆయన ఎస్ అనుకున్న విధంగా కంటే ఇంకా ఎక్కువ ఉంది, ఎక్కువ చూపించాడు. స్టోరీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లా అన్ని హర్రర్, రొమాంటిక్, ఇంకా వింటేజ్ ప్రభాస్ లుక్స్ మొత్తం చూపించారు. బాగుంది. అంటే హర్రర్ కన్నా ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ గా చూడొచ్చు మనం. మారుతి ఒక స్టేట్మెంట్ చెప్పాడు, మీ బ్రెయిన్ తో గేమ్స్ ఆడతా అని. ఖచ్చితంగా సెకండ్ హాఫ్ లో చాలా బాగా ఆడాడు అన్న. మేమంటే చాలా డిసప్పాయింటెడ్ గా వచ్చాం థియేటర్కి, ఎందుకంటే బయట ఇష్యూ వల్ల మాకు షోస్ ఇవ్వలేదు సరిగ్గా. ఫ్యాన్స్ కి ఏం జరుగుతుంది రిలీజ్ అనేది సరిగ్గా లేదు. బట్ సినిమా చూసాక అవన్నీ మర్చిపోయి చాలా సాటిస్ఫైడ్ అన్న. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ ప్రభాస్ అన్న. ఎందుకంటే ఇండియన్ సినిమాలో ఎప్పుడూ ఒక కొత్త స్క్రిప్ట్స్ చూస్ చేసుకున్నాడు. కల్కి కానీ, ఒక సలార్ కానీ. ఖచ్చితంగా ఇప్పుడు కల్కి సలార్ తర్వాత ఇది హ్యాట్రిక్ అవుతుంది. ఎస్, వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ చాలా బాగా తీశాడు సినిమా. తమన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అద్దరిపోయిందని చెప్పొచ్చు. అండ్ ప్రభాస్ గారు చాలా గెటప్స్ లో మనం చూస్తున్నాం. కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి, ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఇట్ ఏంటి ఎలాగా అన్నది. అండ్ జోకర్ గెటప్ అయితే చూపించారు కదా ట్రైలర్ లో, దాంతో చాలా ఇంపార్టెంట్ లీడ్ ఉందన్నమాట. అది మీకు సినిమా చూస్తేనే అర్థమవుతుంది. బుజ్జిగాళ్ళు ఎలా అయితే ఆయన డైలాగ్ డెలివరీ డిక్షన్ ఉంటుందో, ఆ డైలాగ్ డెలివరీ అది కనిపిస్తుంది మనకి కంప్లీట్ గా. అండ్ తమన్ మ్యూజిక్ అయితే ఎరగేస్తారు. ఆయన ఎప్పుడు కూడా అదే డౌట్, ఏం తాగిన మ్యూజిక్ కొడతాడు అనే డౌట్ అయితే నాకు ఎప్పుడు ఉంటది. తమన్ మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్ లో బీజిఎం అయితే సూపర్. సాంగ్స్ బాగున్నాయి. ప్రభాస్ గారిని, వింటేజ్ ప్రభాస్ గారిని ఎవరైతే చూడాలి అనుకున్నామో ఆ లుక్, ఎందుకంటే ఆ రాజ్యాలు ఇవి చూసి ఉండిపోయాం. సాహో చూసినా మళ్ళీ ఆ బుజ్జిగాడు కానీ, ఆ డార్లింగ్ కానీ, ఆ ప్రభాస్ మిస్ అయ్యాం. అది భారతి గారు. హారర్ ఫ్యాంటసీ కంప్లీట్ గా, అంటే వాళ్ళు చెప్తూ వస్తారు ముందు నుంచి కూడా మన ఇండియాలో ఇలాంటిది లేదు అని.
సో అలాంటి కంప్లీట్ జోనరే, హారర్ ఫీల్ అవుతాము, ఫ్యాంటసీ ఉంటుంది, అండ్ ప్రభాస్ గారు కామెడీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. సో ఓవరాల్ సినిమా గుడ్ అనొచ్చు ఖచ్చితంగా. థియేటర్ లో ప్రభాస్ గారు ఫ్యాన్స్ చూసే సినిమా. సో డే వన్ కలెక్షన్స్ అన్ని ఎలా ఉండబోతున్నాయి ప్రభాస్ గారు? ఆల్మోస్ట్ రీచ్ అవుతాయి. క్లైమాక్స్ ఎలా? క్లైమాక్స్ బాగుంది, ఎక్స్పెక్ట్ చేయాల క్లైమాక్స్ అట్లా పార్ట్ 2 ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయాల. క్లైమాక్స్ బాగుంది. హర్రర్ భయపడ్డారు. భయపడినంత హర్రర్ కాదు, కామెడీ కాబట్టి కామెడీ హర్రర్. పార్ట్ 2 ఎప్పుడు వస్తే బాగుంటుందని అనుకుంటారు? అంటే ఇంకా ఉన్నాయి కదా సలార్, ఇంకా వెయిటింగ్ ఫర్ సలార్ పార్ట్ 2. పార్ట్ 2 బాగుంటుంది. ఎంత రేటింగ్ ఇస్తారండి? రేటింగ్ ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 5. ఆబ్వియస్లీ డయాట్ ఫ్యాన్స్ ఇక్కడ, ఆబ్వియస్లీ 4.9 or 5. సో రాజా సాబ్ ఫ్యాన్స్ అందరికి కూడా పెద్ద ట్రీట్ అని చెప్పుకోవాలి. ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఒక పండగలాగా జరుపుకుంటారు ఈ రాజా సాబ్ సినిమాని.